ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నా వాళ్ళు నేను అనుకునేది ఒక్కటే అత్త. నువ్వు దేవరపాటి భార్గవనాయుడు గారి చెల్లెలివి. నరసింహనాయుడు గారి కూతురువి అని. నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు అని నీ చుట్టూ ఉన్నవాళ్లు చెప్పినా సరే వాళ్ళని కూడా ఎదిరిస్తావు, వాళ్ల నోర్లు కూడా మూయిస్తావు. నేనేం భ్రమలో లేనబ్బి. నువ్వన్న నా చుట్టూ ఉన్నవాళ్లే మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతా ఉండారు. వాళ్ల కళ్ళకి పొర పూడుకుపోయినది కాబట్టే మీరు చేసిన పనులు కనిపించట్లేదు. ఎంత కనిపించకపోయినా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా అత్త. ఉంటాది. మనస్సాక్షికేం కర్మ? ఆ మనస్సాక్షిని కూడా మాయ చేయగల ముదుర్లు కదా మీరు. నువ్వు సూపర్ అత్త. ఎక్కడ నీ మాట చెల్లకుండా పోతుందా అన్న ప్రతిసారి ఇదిగో ఈ గొంతేసుకుని అంతెత్తు లేచేస్తూ జనం మీద పడిపోతావు. ఎదుటి వాళ్ళని చక్కగా ఏమారుస్తావు. సర్లే అత్త, ఇది మన కొత్తేం కాదులే గాని మనం ఇలా మాట మాట పెంచుకుంటూ పోతే జరగాల్సిన 16 రోజుల పండగ పనులు ఆగిపోతాయి కదా. మరి వాటి సంగతి కూడా చూడాలి కదా. గదమామా, ఇదిగో కప్పు, ఇదిగో చెక్కు. నా దొంగ పెళ్ళ మెళ్ళోకి అత నువ్వు కోరిన విధంగానే 5 తులాల గొలుసుని ఆర్డర్ పెట్టే అత. అలాగే 16 రోజుల పండగ పనులు కూడా త్వరగా మొదలుపెట్టి. ఈలోపు నేను ఈ శుభవార్తని మా అమ్మకి చెల్లికి చెప్పేసొస్తా. వస్తా అత్త. నువ్వు రా అమ్మి. మమ్మీ, ఆ వెంకీగాడిలా గెలిచొచ్చినందుకు ఫీల్ అవుతున్నావు కదా? చచా, అదేమీ కాదమ్మీ. ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి స్థాయి ముందు వాడు కొట్టిన కప్పెంత, గెలిచిన చెక్కెంత. మమ్మీ సారీ మమ్మీ, అసలు నేను వాడితో రేస్కి ఎలా వెళ్ళిపోయానో నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఆ వెంకీగాడు పద్దుని మీడియేటర్గా పెట్టుకుని నన్ను మ్యానిపులేట్ చేశాడు మమ్మీ. పర్లేదులే అమ్మీ, అయిపోయినాది కదా. నువ్వు దాని గురించి ఏమీ ఎక్కువ ఆలోచించ మాకు. లేదు మమ్మీ, ఆలోచించాలి. నిజం చెప్పాలంటే మార్నింగ్ వాడు చేసిన మ్యానిపులేషన్ని నేను గెస్ చేయలేకపోయాను మమ్మీ. రాంగ్ టైంలో రియాక్ట్ అయ్యాను మమ్మీ. వదిలే అమ్మీ, వాడైతే గెలిచేసి మన ముందే వాడు కాలు రెగరేసినాడు కదా. మమ్మీ, నేను వెళ్ళానన్న మాటే కానీ వాడిని రేస్లో గెలవకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాను మమ్మీ. కానీ వాడు అన్నిటినీ చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేసి ఈ రేస్లో గెలిచేశాడు, చెక్కు తెచ్చేశాడు. దేని గురించి ఆలోచిస్తున్నావు మమ్మీ? నేను ఆలోచిస్తా ఉండేది వాడిచ్చిన ఈ చెక్కు గురించి కాదమ్మీ. నేను వాడికి చెక్ ఎలా పెట్టాలనా అనే దాని గురించి, మీ అన్నయ్య నిశ్చితార్థం గురించి. రేపేం చేద్దాం అనుకున్నావు మమ్మీ?
ఏంట్రా వినయ్, ఈరోజు మొహం ఆనందంతో వెలిగిపోతుంది. 16 రోజుల పండక్కి ఆ ఇంటి నుంచి ఇంటికి అత్తయ్య బావతో పాటు విద్య కూడా వస్తుంది కదా నాన్న. అందుకే నాకీ సంతోషం. ఏంది తండ్రి కొడుకులు ఖాళీగా ఉంటే బోరు కొడుతుందేమో. 25 ఏళ్ళుగా కొట్టని బోరు ఇప్పుడెందుకు కొడుతుంది అఖిల? నాన్న వినయ్, ఏంటమ్మా? ఇగో నువ్వు అర్జెంటుగా బయటికెళ్ళాలి, బయలుదేరు. ఆ, బయటకెక్కడికమ్మా? ఎందుకు? ఇవాళ కొందరు ఇంపార్టెంట్ వ్యక్తులతో మీటింగ్ ఉండదు నాన్న. ఆ మీటింగ్ కి నా బదులు నువ్వు అటెండ్ అవ్వాలా. వినయ్, బయలుదేరమంటే ఏంది ఆలోచిస్తా ఉండవు? నేను విషయం అడుగుతాను, నిజం చెప్తావు కదమ్మా? ఏందా విషయం? ఇక్కడికి విద్య వస్తుందని తెలిసే నన్ను బయటకు పంపుతున్నావు కదూ? నిన్ను ఏడ నుంచి బయటికి పంపడం కాదురా, ఏకంగా ఈ దేశం నుంచే దాటిస్తుండాను. చెప్పమ్మా. అదే కారణమైతే నిన్ను పంపడం దేనికిరా? దాన్నే రాకుండా చేయలేనా ఏంది? అఖిల, వీడికి ఇష్టం లేని పనులు చేయిస్తూ బాధపెట్టి సాధించేదే ఉంది చెప్పు. మీరు కూడా నాకేం చెయ్యాలనో చెప్తా ఉండారా? నేనేమీ వీడిని బాధ పెట్టాలని కాదు, వీడి బతుకు బాగు చెయ్యాలనే ఇట్లాంటి మీటింగ్స్ ని అటెండ్ అవ్వాలని చెప్తా ఉండా. నాన్న వినయ్, ఈ అమ్మ పైన అనుమానాలు ఆరాలు పక్కన పెట్టు. నా తర్వాత ఈ సామ్రాజ్యానికి వారసుడివి నువ్వేనని గుర్తుపెట్టుకో. బయలుదేరింకా. అడ్రస్సు గరుడాచలం పెదనాన్న చెప్తారు. వెళ్ళరా.